హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు దివానీ కోయిట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇదైతే అవుట్ సైడ్ బయట ఊరు చుట్టూనే కోయిటీలు కూర్చుంటారు. అది రౌండ్గా ఉండేదైతే నిప్పులు హీట్ చేసుకుని చలికాలంలో వాళ్ళు కాసుకుంటారు. అలాగే చుట్టూ మొక్కలు చాలా బాగుంటుంది మా దివానీ అయితే. ఇదైతే బ్లూ మ్యాట్ కింద అయితే మొత్తం నేల ఇది కనిపించకుండా బ్లూ మ్యాట్ అయితే వేస్తారు. లోపలికి వెళ్దాం. ఇదే దివానీ. కోయిటీలు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి అయితే వెళ్ళరు, దివానీలోకి వస్తారు. అది కూడా బాయ్స్. గర్ల్స్ అయితే ఇంట్లోకి వెళ్తారు. ఇదైతే మనం ఇంటి దగ్గర అయితే మంట కాసుకుంటాం కదా, అలాగా వీళ్ళు దివానీలో ప్రతి ఇంట్లోనే ఉంటుంది. అలాగే దివానీలోనూ కూడా ఉంటుంది. చలికాలంలోని ప్రతి ఒక్క దివానీలోనూ కూడా ఉంటుంది. అలాగే దివానీలో ఏంటి, ఇంట్లో ఏంటి, ప్రతి రూమ్లోని ఏసీ అన్నది కామను ఇక్కడ కువైట్లోని. ఎప్పుడు ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఇదే ఫుల్ దివానీ. అవన్నీ చాయ్ గవ్వ కాసుకుంది. ఇదే మేము చాయ్ ఒక దాంట్లో, గవ్వ ఒక దాంట్లో, కాఫీ ఒక దాంట్లో కాచి కోయిటీలకి అయితే ఇస్తాము. అదే కాకుండా ఇక్కడ ఖర్జూరం కూడా ఉంటుంది. ఇక్కడని కాదు, ప్రతి దివానీలో ఉంటుంది కువైట్లోని. ఎందుకంటే గవ్వ అన్నది చాలా చేదుగా ఉంటుంది. ఆ చేదు కొంచెం కంట్రోల్ చేయడానికి గవ్వ తాగినప్పుడు అది తింటారు, ఖర్జూరం. అలాగే వీళ్ళు టీలో ఏం వేసుకుంటారో చూద్దాం. మనమైతే కాఫీ పొడి, టీ పొడి ఉంటుంది. ఇదైతే కరెంట్ పొయ్యి. దీని మీద వాళ్ళకి చాయ్ గవ్వ కాచి ఇవ్వాలి. అలాగే వీళ్ళు చాయ్ కాసినప్పుడు వేడి నీళ్ళు ప్లస్ చక్కెర వేసి ఆ ప్యాకెట్లు వేసుకుంటారు. ఆ ప్యాకెట్లు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంటే డికాషన్లా వస్తుంది. అదే తాగుతారు ఎక్కువ. కానీ మనకిలాగా పాలు వేసుకుని ఎక్కువ తాగరు, ఎక్కువ డికాషనే. ఇదైతే గవ్వ అని చెప్పానుగా, చేదుగా ఉంటుంది అనేసి. ఆ పొడి ఇది వీళ్ళే అది తయారు చేయించుకుంటారు. లాలిక్కాయలు అవి వేసి. ఇవైతే ఆకులు, గులాబీ రేకులు, ఇవి కూడా వాళ్ళ చాయ్లో వేసుకుని హీట్ వాటర్లోని తాగుతారు. ఇవైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు డెకరేషన్ కోసం పెట్టారేమో అనేసి అనుకున్నాను. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే, వాళ్ళ ముందు పూర్వీకులు ఉంటారు కదా, పూర్వీకులు అంటే వాళ్ళ డాడీ వాళ్ళని వాళ్ళు తాగిని పెట్టారు అనేసి అంటారు. కింద కూర్చుండేది అయితే కింద కూర్చుండేది. ఇదైతే మొత్తం సీటింగ్ మాట. ఇది సోఫా సెట్స్ మొత్తం అంతానే. పార్టీలు ఏదన్నా జరిగితే దీంట్లోనే జరుగుతాయి. పెద్ద పెద్ద ప్లేట్లలో బిర్యానీ మొత్తం అన్నీ తీసుకుని తెచ్చుకుని ఒకే ప్లేట్ దగ్గర మొత్తం అందరూ 4-5 కూర్చుని తింటారు. ఎవరైనా కోయిటీలు ఫ్రెండ్స్ వచ్చినా, బంధువులు వచ్చినా దాంట్లోకి వస్తారు. వాళ్ళు తెచ్చుకుంటే ఏమన్నా హీట్ చేయాలంటే కనుక ఇది బయట గ్యాస్ స్టవ్ ఏమన్నా వండాలన్నని ఇది సింక్. అలాగే వాళ్ళకి హాట్ వాటర్ ఏదన్నా ఇవ్వాలన్నా దీంట్లో నుంచి వస్తుంది. దీంట్లో ఎవరు పని చేసినా కూడా ఇవన్నీ చెయ్యాలి. అలాగే వాళ్ళు ఏమన్నా తెచ్చి ఉంచండి అనేసి అంటే ఇలాంటి కబోర్డ్లో పెట్టుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఎప్పుడన్నా కావాల్సిన అనేసి అన్నప్పుడు దాంట్లో నుంచి తీసి వాళ్ళకి హీట్ చేసి వాళ్ళకైతే పట్టుకెళ్ళి ఇవ్వాలి దివానీలోకి. అలాగే కోయిట్లో అయితే హమ్మం అంటారు, మనకైతే బాత్రూమ్ అనేసి అంటాం. ఇక్కడైతే హమ్మం అంటారు. ఇదైతే మిర్రర్, ఇది తెలిసిందే. ఇక్కడ ఎక్కువగా లగ్జరీ లైఫ్ గడుపుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.